హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు జిఎస్కే టెక్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, మనం రోజు మొబైల్లో ఎన్ని బిగ్ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, లైక్ యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. బట్ అవి మన ఇండియావి అయితే 90% కావు. సో ఏమనిపిస్తుంది, మన వాళ్ళకి ఆ రేంజ్లో యాప్స్ డెవలప్ చేయడం రాదా లేక చేయట్లేదా అని. బట్ ఇది రాంగ్. ఎందుకంటే ఆ రేంజ్ కాదు, అంతకు మించి మన వాళ్ళు చేయగలరు. బట్ సక్సెస్ అవడంలో ఫెయిల్ అవడంతో మన వాళ్ళ యాప్స్ ఏమీ కనిపించడం లేదు. సో ఈరోజు కొన్ని టాప్ యాప్స్కి మన ఇండియన్ కాంపిటేటర్గా ఉన్న కొన్ని యాప్స్ గురించి అయితే కంపేర్ చేద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూసి మీరు ఎన్ని ఇండియన్ యాప్స్ యూస్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే, ఈ లిస్ట్లో ముందుగా ఉండేది ఆబ్వియస్లీ యూట్యూబే. సో యూట్యూబ్ గురించి తెలిసిందే కదా, ఇది ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఇందులో చాలా మంది లైఫ్ కూడా సెట్ అయింది. ఇది ఏ కంట్రీ డెవలప్ చేసిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో దీనికి మన ఇండియన్ నుండి కాంపిటేటర్గా మోజ్ అనే యాప్ ఉంది. ఇది ఒక షార్ట్ షేరింగ్ ప్లాట్ఫామ్ లాగా వర్క్ చేస్తుంది, కొంతవరకు సిమిలర్ టు యూట్యూబ్. 2020లో టిక్ టాక్ బ్యాన్ తర్వాత యూజ్ రేంజ్లో గ్రో అవడం స్టార్ట్ అయింది. నౌ కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మానిటైజేషన్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. సో యూట్యూబ్ అంత కాకపోయినా ఆ రేంజ్కి వెళ్ళడానికి స్ట్రగుల్ అవుతూ ఉంది. మన లిస్ట్లో సెకండ్ పాయింట్ ఈజ్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ తెలియని వారంటే ఎవరో వండుకుంటారు. పిల్లనిబ్బాల నుండి అందరూ క్రోమ్ వదిలేసి ఇన్స్టా మీదనే పడ్డారు. సో ఇది ఒక ఫోటో వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఇది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే డెవలప్ చేశారు. సో దీనికి మన ఇండియన్ యాప్ షేర్ చాట్ కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇన్స్టాతో అంటే కొంచెం కష్టమనే చెప్పాలి, బట్ గట్టిగానే గ్రో అవ్వాలని కోరుకుందాం. థర్డ్ ఆప్షన్ ఈస్ ఫేస్బుక్. సో మన చిన్నప్పుడు సంబంధం లేకుండా యూజ్ చేసిన యాప్ ఏదైనా ఉందనుకుంటే అది ఫేస్బుకే. సో అప్పుడు మీరు మోడల్ స్టైల్లో ఫొటోస్ ఏమైనా పెట్టుంటే కింద ఎస్ అని కమెంట్ చేయండి. సో ఫేస్బుక్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే డెవలప్ చేశారు. దీనికి మన ఇండియన్ యాప్ కాంపిటేటర్గా కో అనేది వచ్చింది 2020లో. ఆ టైంలో మంచి హైప్తోనే లాంచ్ అయిన కాంపిటీషన్లో తట్టుకోలేక 2024 జూలైలో షట్ డౌన్ చేస్తారు. నంబర్ 4 ఇన్ ద లిస్ట్ టెలిగ్రామ్. ఇది బేసిక్గా ఒక సోషల్ మీడియా యాప్. రసికులకే కాదు, బెట్టింగ్ ఆడగాలకు కూడా ఈ యాప్ మంచిగా తెలిసి ఉంటుంది. సో ఇది కంపేర్ టు కొన్ని బిగ్ చాటింగ్ యాప్స్, ఇందులో చాటింగ్ కొంచెం సెక్యూర్ ఎక్కువ అని అంటారు. ఇది డెవలప్ చేసిన కంట్రీ వచ్చేసి రష్యా, బట్ ఫౌండర్ వచ్చేసి యుఏఈ బేస్డ్. సో దీనికి కాంపిటేటర్గా మన ఇండియన్ యాప్ ఈ నైబర్స్ అనే యాప్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతూ వెళ్తుంది. సో గట్టి కాంపిటీషన్ ఇవ్వాలని కోరుకుందాం. నంబర్ 5 ఇన్ ద లిస్ట్ ఈజ్ ఎక్స్. అదే సైట్ కదా, ట్విట్టర్. సో ఇది కూడా ఫేస్బుక్ లాగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దీన్ని డెవలప్ చేసిన కంట్రీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది ఫ్యాన్ వర్స్కి ఒక అడ్డా లాంటిది. ఇవి చాలా ఉన్నట్టు గ్రోగ్మావ్ తయారయ్యాడు. సో దీనికి కాంపిటేటర్గా మన ఇండియన్ యాప్ ప్రీవియస్గా డిస్కస్ చేసిన కోనే. సో అది కొంతవరకు తట్టుకొని నించుంది, బట్ ఈ కాంపిటీషన్ తట్టుకోలేక అది కనుమరుగైపోయింది. ఇంకా చాలా యాప్సే ఉన్నవి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని యాప్స్ని కవర్ చేద్దాం. సో ఇది ఈ రోజు వీడియో. లాస్ట్ వరకు చూసాక ఒకటే తెలిసింది కదా, మన ఇండియన్ యాప్ ఒక్కడు కూడా మనకి పెద్ద నోటెడ్ కాదు. ఎందుకంటే మిగతా వాళ్ళు వాళ్ళ కెరీర్ని గ్రో చేసుకుంటే, మనం పని పాట లేకుండా ఫ్యాన్ వార్లు, టీఎఫ్ఐలు బాగుండాలి అని పనికి మాలిన థింగ్స్ అన్నీ చేస్తున్నాం. సో ఇది ఎలానే కంటిన్యూ అయితే ఎప్పటికీ కూడా మనం నంబర్ 1 కాంపిటీషన్లో తీసుకురాలేం. ఆల్సో మన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారో కూడా కింద కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో కన్ఫామ్గా నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే డెఫినెట్గా లైక్, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంటను కొట్టేయండి. Thank you.